ప్రేమ, నమ్మకమైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పలక ధ్యానంలో కొన్ని ఆధ్యాత్మిక జీవిత సత్యాలను తెలుపుకుంటూ 92వ కీర్తన అది ఎంతో మరి మంచి భావాలతో నిండినటువంటి ఆ కీర్తనను వివిధ భక్తులు చెప్పిన తీరును మీతో పంచుకుంటాను. మరి ముందుగా ఎలా స్తుతించాలి దేవుణ్ణి అనే మాట మరి ఈ బంగారు పరిగ మొదటి భాగంలో చెప్పే మరి సూక్తులతోటి పాటుగా ఆధ్యాత్మిక సత్యాలతో చెప్పుకుందాం. మరి ఆహ్, దేవుని స్తుతించాలి. దావీదు దేవుని స్తుతించాడు. తర్వాత యూదా వారు దేవుని స్తుతించినప్పుడు అద్భుతాలు జరిగినాయి. స్తుతించినప్పుడు మేఘము మందిరంకి ఆహ్, ఆవరించింది. మరి శిష్యుల సమూహాలు దేవుని స్తుతిస్తున్నారు. అప్పుడు దేవుని కార్యాలు కూడా వివరించాలి కదా! దావీదు దేవుని మరి దేవుని కార్యాలని వివరిస్తూ వచ్చాడు. ఆ దేవుని నీతిని హ్మ్. గొప్పగా నోటితో వివరించాడు కూడా. దేవుని యొక్క రక్షణను మనం వివరించాలి. దేవుని న్యాయ విధులను పెదవులతో వివరించాలి. మన కొరకు ఆయన చేసిన కార్యాలు వివరించాలి. మరి ఈ రకంగా దేవుని గూర్చి సంతోషించాలి కూడా. దావీదు సంతోషించాడు. నీతిమంతులు తమ దేవుడైన యెహోవాను బట్టి సంతోషిస్తారు. దేవుడు కాపాడటాన్ని బట్టి సంతోషిస్తారు. ఆశీర్వదించిన దాన్ని బట్టి సంతోషిస్తారు. జనసమూహాలు కూడా సంతోషించారు. దేవుని కీర్తించాలి. దావీదు దేవుని కీర్తించాడు. ఆయన నీతిని గురించి మనం కీర్తించాలి. గుడ్డివారు దేవుని కీర్తి ప్రచురం చేశారు. నెబుకద్నెజరు దేవుని స్తుతించాడు. పౌలు కూడా దేవుని స్తుతించారు. ఇంతే కాదు, ఇంకా మనం గమనించుకుంటే మరి మరి మంచి క్రైస్తవ సాంగత్యం అందరికి దొరకదు. దేవుని గురించి మాట్లాడే వాళ్ళు, నీతో దేవుని వాక్యాన్ని పంచుకునేవారు మనకు సన్నిహితులు కావాలి. ప్రార్థనలో సహాయం చేసేవాళ్ళు కూడా, నీ కోసం ప్రార్థించి నిన్ను దేవుని నడిపించేవారు కావాలి. తప్పు చేసి సరిదిద్దేవాళ్ళు, ప్రేమతో నీ తప్పును నిన్ను సరిదీసే వాళ్ళు కూడా మనకు దగ్గర ఉండాలి. నీ విశ్వాసాన్ని బలపరిచేవాళ్ళు, నీ ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడే వాళ్ళు కూడా మనకు ఉండాలి. మరి ఇనుమును పొదం పెడుతుంది కదా! మనిషి మన స్నేహితునికి సన్నిహితులకి మనకి మరి సరి చేస్తారు కదా, ఆత్మీయంగా బలపరుస్తారు. దేవుడు కూడా కొన్ని విషయాలు లెక్క అడుగుతాడు. మరి ఏ విషయంలో లెక్క అడుగుతాడు? దేహంతో జరిగిన కార్యాలను బట్టి, మరి జరిగిన క్రియల చొప్పున మంచివైన చెడ్డవైనా సరే ఆయన గమనించుకుంటాడు. వ్యర్థంగా పలుకు మాటలను బట్టి మరి దేవుడు విమర్శించమని లెక్క అడుగుతాడు. దేవుడు ఇచ్చే తలాంతులు బట్టి కూడా ఆయన లెక్క అడుగుతాడు. మరి 10 మంది అన్నంత మాత్రాన పనికి రాకుండా పోతామా? మనము అన్న ప్రతి మాటకు కూడా ఏదో ఒక రోజు మన సమాధానం మన తరఫున దేవుడే మనల్ని బాధపెట్టిన వారికి చెప్తాడు. మరి రాయికి ఎంత సానబెట్టినా వజ్రం కాలేకపోవచ్చేమో, కానీ ఆ రాళ్లతో నిర్మించగలిగే గదిలోనే ఆ వజ్రాన్ని దాస్తాం కదా. మరి దేని విలువ దానికే. ఒకరి నీడలో ఎదగాలి అనుకోకూడదు. అంటే ఆధారపడి దేవుని ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో ఆ దేవుని మీద పూర్ణ శాంతిగా ఉంచుతాడు కదా. మరి మనం నీడలోనే మొక్కలు ఎదగలేవు. మనుషులు ఎవరికి వాళ్ళ మనం దేవుని మీద ఆధారపడే బతకాలి. మరి నిన్ను మరి ఆపగలిగేది సోమర్తనమే. కాబట్టి ఎప్పుడు చురుగ్గా ఉండటానికి చూడాలి. అందుకే చీమల దగ్గరికి వెళ్ళని చెప్పి కూడా బైబిల్లో చెప్పారు. మరి చదువురాని వారితో మరి పుస్తకాన్ని మరి వారి చేతుల్లో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే అవి ఆడుకుంటారు తప్ప విలువగా బతకలేరు. విలువ కలిగిన జీవితాన్ని మనం జీవించడానికి ఇష్టపడాలి. ఒక విధంగా స్వార్థం లేకపోతే మరో విధంగా ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ ప్రయత్నం మరి చాలా ఉపయోగకరమైనది కాబట్టి ప్రయోజనకరమైన ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా మానుకోవద్దు. కొన్నిసార్లు మరి మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు, జీవిత సత్యాలను కూడా మనం ఒక్కొక్కసారి మనకి మేల్కొల్పుగానే ఉంటాయి. దీపం మీద కోపం వస్తే చీకటితే మరి మిగులుతుంది మనకి. ఆకలి మీద కోపగిస్తే బాధపడేది మనమే. ప్రేమించిన వారితో ప్రయోగిస్తే ఒంటరి అయ్యేది మనమే. కాబట్టి జాగ్రత్త పడాలి. నమ్మకం ఉంటే మనసుతో మరి మనసు మరి అది లేకపోతే ప్రతి మాట అపార్థం. కాబట్టి నమ్మకం ఉండాలి మనిషి మీద. నమ్మకం అనే బంధం చాలా గొప్పది. బంధాలు అనేవి మరి కలిపేది బంధమే.
తెంపేది కూడా బంధమే కాబట్టి, ప్రాణాలు తీసేది మాటే కాబట్టి, మరి మనల్ని ఓడించేది మాట కాబట్టి మనం మాట్లాడేటప్పుడు కాబట్టి మరి మన మాటలు ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి, ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. దెబ్బ తగిలితేనే నొప్పి విలువ తెలుస్తుంది కదా! ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పుకోవాలి మనం. అయితే మనం తినేటప్పుడు, మాట్లాడేటప్పుడు కూడా నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఒకరి ఆరోగ్యం కాపాడుకోవటానికి మరి ఒకటేమో, రెండోది బంధాన్ని కాపాడుకోవడానికి. మరి మన పొరపాట్లను మన ముందు చెప్పి మరి చాటుగా గొప్ప చెప్పేవాళ్ళు మనకి వాళ్ళే శ్రేయోభిలాషులను గమనించుకొని మనం జాగ్రత్త పడటం కూడా నేర్చుకోవాలి. ఏదైనప్పటికీ మనకు ఉన్నటువంటి అంశం 92వ కీర్తన కాబట్టి భక్తులు చెప్పినటువంటి చక్కని తలంపుల్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం. అది నిజంగా ఆ 92వ కీర్తన, ప్రతి కీర్తన కూడా ఎంతో చక్కని భావాల్ని మనకు తెలియచేసి మనం ఉత్తేజపరుస్తుంది కదా! మరి అందుకని మనం చాలా బాధ్యతగా, శ్రద్ధగా దాని గురించి చూడటం, గమనించటం, నేర్చుకోవడం మనకు చాలా చాలా అవసరం. కీర్తన 92 దానికి సందర్భము, వివరణ, అన్వయించుకోవడం, సువార్తకు సంబంధించడం గురించి ఒక భక్తుడు చాలా వివరంగా నాకు అందించిన సందేశాన్ని మీతో పంచుకుంటున్నాను. మరి 92వ కీర్తనలో విశ్రాంతి దినమునకు కీర్తన రాస్తుంది. ఇది దేవుని ప్రజలు ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన మంచితనాన్ని స్తుతిస్తూ పాడేటువంటి ఆరాధనా గీతం. ఈ కీర్తనలో దేవుని విశ్వాస్యత, దుష్టుల తాత్కాలిక విజయము, నీతిమంతుల స్థిరమైన అభిప్రాయం గురించి బోధించారు. కీర్తన ఇలా ప్రారంభించారు. యెహోవాను స్తుతించడం మంచిది. 1వ వచనం. ఉదయం ఆయన కృపను, రాత్రి వేళ విశ్వాసతను ప్రకటించడం మరి అని చెప్తూ ఆయన కార్యముల చేత సంతోషింపజేసేవని కూడా అన్నారు. దేవుని సృష్టి, పోషణ, రక్షణ, విమోచన కార్యాలను పరిశీలించినప్పుడు హృదయం ఆరాధనతో నిండిపోతుంది. తర్వాత దుష్టుల గురించి చెప్తాడు. వారు కొంతకాలం పచ్చిక వల్ల వర్ధిల్లుతున్నట్టు కనిపిస్తారు. అయితే దుష్టులు గడ్డి వల్ల మొలిచినను కానీ వారి అభివృద్ధి తాత్కాలికం. వారి చివరి నాశనం చేయబడతారు. వారి దేవుని తీర్పు తప్పదు. అయితే నీతిమంతుల సంగతి భిన్నంగా ఉంటుంది. నీతిమంతుడు తాడి చెట్టు వలె వర్ధిల్తాడు. లెబనాను తాడి చెట్టు అని కాకుండా ఖర్జూరపు వృక్షం అని కూడా అంటారు. లెబనాను వలె దేవదారు వృక్షం వల్ల ఎదుగుతారు. తాడి చెట్టు స్థిరత్వానికి, సఫలతకు గుర్తు. దేవదారు చెట్లు బలానికి, దీర్ఘాయుషుకు గుర్తు. దేవుని వేళ్ళు వేసిన వాళ్ళు స్థిరంగా ఉంటారు. అయితే అద్భుతమైన వాగ్దానం ఏంటంటే వారు ముసలితనమందు ఫలిస్తారు. దేవుని పిల్లలు ఉపయోగతతో, యవనంతో ముగియదు. వృద్ధాపుల్లో కూడా వారు దేవుని మహిమను ప్రతిబింబిస్తారు. అన్వయించుకుంటే ప్రపంచంలో దుష్టులు విజయవంతంగా కనిపించవచ్చు, కానీ దేవుని లెక్క చేయని వారు సంపద, శక్తి, ప్రభావం పొందినట్లు కనిపించవచ్చు. కానీ 92வது మనకు దీర్ఘ కాల దృష్టి ఇస్తుంది. గడ్డి వేగంగా పెరుగుతుంది కానీ త్వరగా ఎండిపోతుంది. దేవదారు చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది కానీ తరాల పాటు నిలుస్తుంది. దేవుని పని తరచుగా నెమ్మదిగా కనిపిస్తుంది. అది స్థిరత. అది స్థిరమైంది. ఈ కీర్తన మనలను ప్రశ్నిస్తుంది. నేను గడ్డిలా తాత్కాలిక విజయాన్ని వెంబడిస్తున్నానా, లేక దేవునిలో వేర్లు వేసి దీర్ఘకాల ఫలవంతమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ప్రత్యేకంగా వృద్ధాప్యంలో ఉన్న విశ్వాసులకు ఇది గొప్ప ప్రోత్సాహం. పదవి విరమణ దేవుని సేవదండి విరమణ కాదు. దేవునిలో నిలిచిన వారు చివరకు ఫలిస్తారు. మరి సువార్త సంబంధంగా ఆలోచిస్తే 92లో నీతిమంతుని పరిపూర్ణ రూపము యేసుక్రీస్తు. ఆయన మాత్రమే సంపూర్ణంగా నీతిమంతుడు. ఆయన జీవితము దేవుని చిత్తంలో వేర్లు వేసిన పరిపూర్ణ జీవితం. మనం సహజంగా నీతిమంతుల వర్గానికి చెందినవారు కాదు. పాపం వల్ల మనం ఆత్మీయంగా ఎండిపోయిన వారం. మరి క్రీస్తుతో ఐక్యమైనప్పుడు కొత్త జీవితాన్ని పొందుతాం. మరి దేవుడు క్రీస్తే చెప్పారు కదా, యోహాను 15:5లో, నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. ఆయనలో నిలిచిన వారు ఫలిస్తారు. సువార్త కేవలం మరి పాపక్షమాపణ మాత్రమే కాదు, అది ఫలవంతమైన కృత జీవితాన్ని కూడా ఇస్తుంది. కీర్తన 92 చివరిలో నీతిమంతులు దేవుని గురించి గొప్ప సత్యం ప్రకటిస్తారు. వారి యథార్థవంతుడు ఆయన, మరి ఆశ్రయ శైలము, ఆయన యందు అన్యాయం ఏమాత్రము లేదు. 15వ వచనం. దేవుని కృపచేత రక్షించబడి ఆయనలో మరి వేర్లు చేసిన
జీవితం చివరికి ఇదే సాక్ష్యం ఇస్తుంది. దేవుడు నమ్మదగినవాడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో అన్యాయం లేదు. ఆయనతో నాటబడిన వారు తాటి చెట్టు వలె వర్ధిల్లి వృద్ధాప్యంలో కూడా మరి ఫలించి ఆయనతో మహిమ పొందేటువంటి స్థితికి వస్తారు. మరి ఇంకా వివిధ భక్తుల యొక్క అభిప్రాయాలు సేకరిస్తే మరి విశ్రాంతి దినము అన్న కీర్తన అనుకున్నాం కదా. మంచిది దేవుని స్తుతించటం మంచిది. ఏది మంచిది? దేవుని స్తుతించడం మంచిది. ఎన్నో విషయాల్లో మంచిది అని ఎంచుకుంటూ ఉంటాం కదా. మంచి రోజు కోరేవారు ఏది చేస్తే మంచిదో ఆలోచిస్తూనే ఉంటారు. అయితే మంచిది ఎల్లప్పుడూ మరి తోడుగానే ఉంటుంది. మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది అని రాయబడింది. మరి మూడోసారి కూడా దేవుని కృప స్తుతించాలి. నీ ఆయన కృప కృమ్మరించాలని ప్రార్థిస్తూ గత రాత్రి కాపాడినందుకు స్తుతించాలి. పగటి వేళల్లో ప్రయాణాలకై కాపుతలకై కూడా మనం స్తుతిస్తూ ఉంటాం కదా. పాటల్లో వాయిద్యాలతో స్తుతిస్తూ ఉండాలి. కుటుంబ ప్రార్థనలో కూడా వాయిద్యాలతో స్తుతించడం ఎంతో ఆనందకరంగా ఉంటుంది. దేవుని చేతి పనులు బట్టి స్తుతించే వారిగా ఉంటూ మనం జీవించడం అవసరం. దేవుని కార్యాలు దొడ్డవి అనగా మంచివి అని అర్థం. ఆయన చేతి పనులు గొప్పవి. పేతురు సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆయన చేయి పట్టి ఆయన కాపాడుకోలేదా? మరి అపొస్తలులు భూమిని తలక్రిందులు చేసిన వారిగా వారిని ఎంతగా సిద్ధపరచుకున్నాడు. క్రీస్తు శిష్యులను నేర్పి ఆయన సేవలో గొప్ప కార్యాలు జరిగించారు కదా. బలవంతుల చేతిలో బాణం మంతులుగా వారు నేర్పించారు. పని చేసేవారిని దేవుడు పిలుస్తాడు. పని చేయాలి. కష్టించి పనిచేసేవారినే దేవుడు సేవకు పిలుస్తాడు. పనిలో నిపుణత గలవాన్ని చూసివా రాలేజుట ప్రశంసలు పొందగలవని కూడా చెప్పారు. వాక్యం విని మరి దాన్ని మరి ధ్యానించడం మనకు చాలా అవసరం. మరి 6వ వచనంలో ఏమన్నారు? పశుప్రాయులు గ్రహింపలేరన్నారు. జ్ఞానం లేని వారు పశువులు అంటారు కదా. అయితే ఎద్దు తల కామన్ను ఎరుగుదాం. మనుషులు ఇశ్రాయేలీయులు మనల్ని దేవుణ్ణి ఎరగకుండా ఉంటున్నారు అని చాలాసార్లు మరి బైబిల్లో చెప్పబడింది. నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మరి వదిలితారు, వారి దేవుని మందిరాలు నాటబడతారన్నారు. ఒక సంఘంలో మనం నాటబడి ఎదగాలి. లెబనాను దేవదాయ వృక్షముల వలె వదిలితాం. మరి విశ్వాసికి మరి మరి మనకై కన్నీరు కార్చి ప్రార్థించే వాళ్ళు కాపరిగా ఉండేవాళ్ళు మనకు చాలా అవసరం. అదే మంచి ప్రభు మనకున్నాడు. కానీ మనకు ఆత్మీయులైనటువంటి విశ్వాసులు కూడా మనకు అడ్డగా ఉండాలి. మరి 12వ వచనంలో నీతిమంతులు ఖర్జూర వృక్షానికి పోల్చారు కదా. ఎందువల్ల అంటే ఖర్జూరం వల్ల నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుల గురించి దాని పుట్టుక, జీవిత చరిత్ర, ఎదుగుదల స్థిరంగా ఉంటుంది. జీవిత సారము. అందుకే నీతిమంతులకు పోల్చారు ఖర్జూర వృక్షాన్ని. వృద్ధాప్యంగా మరి దాని గురించి చాలా వివరంగా చెప్పారు ఈ అధ్యాయంలో. నీతిమంతులు ఒకడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము నుండి పాప నైజంతోనే ఉంది. మరి పౌలు కూడా నా శరీరంలో పాప నియమం ఉంది, నాకు చేయాలనుకున్న మంచి నేను చేయలేకపోతున్నాను కూడా అన్నారు కదా. ఆ రకంగా ఖర్జూరము ప్రతి అంశము తెలుసుకోవాలంటే దేవుడు చాలా పాఠాలు నేర్పించాడు ఈ అనుభవంలో. మరి క్రైస్తవుడిగా జీవిస్తే వెందిరిగి చూడకూడదు. క్రీస్తులో వేరుపారి మరి ఎదగాలి. దేవునిలో బలమైన చెట్లుగా ఉండాలి. ఖర్జూర వృక్షము అని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అయితే మనం పాపాత్మనే కనుక పాపం చేస్తూనే ఉంటాం. మరి మరి ఖర్జూరపు చెట్టు జీవితము భక్తి జీవితాన్ని మనం కంపేర్ చేసుకుంటూ చెప్పారు. మరి దానియేలు 4:2లో మరి మానవుని చెట్టుతో పోల్చారు కదా. ఖర్జూర వృక్షం 2 జీవితాలు సూచిస్తుంది. నీతిమంతులు మరి మార్చబడుట స్వంత శక్తి కాదు. మరి నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మవ్వ వేస్తారన్నారు. క్రైస్తవ జీవితంలో నీతిమంతులుగా మార్చబడాలంటే పాపంకై క్రీస్తు వెలసిల్లించాడు. క్రీస్తు రక్తాన్ని మన కోసమే కార్చాడు. ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చాడు మనల్ని. మరి క్రీస్తుని ఒప్పుకున్నప్పుడే మనం నీతిమంతులుగా తీర్చబడతాం కదా. నికోదేమును కూడా మళ్ళీ జన్మించాలన్నప్పుడు తర్వాత అప్పుడు అర్థం చేసుకోవాలి. కానీ తర్వాత ఎంతగానో ప్రభువుని నమ్ముకున్నాడు. తర్వాత చివరి దినాల్లో సమాధి చేయడానికి కూడా మరి సహకరించాడు. నికోదేము చివరి దినాల్లో నీతిగా మార్చబడటం మనం చూస్తాం. కొర్నేలి టైంలో కూడా ధర్మకార్యాలు అవన్నీ కూడా నూతన జన్మ అవసరం అని కూడా అక్కడ తెలుసుకున్నారు. పేతురు కొర్నేలిని పిలిపించుకుని బాప్తిసం పొంది మరి సహాయం పొందాడు ఆత్మీయంగా. దేవుడు లేకపోతే మంచితనము నీతి సరైనది కాదు. సామెతలు కీర్తనలో నీతిమంతులకు చాలాసార్లు రాయబడింది. 12:7లో సామెతలు నీతిమంతులు ఇల్లు అంటే జీవితం నిలుస్తుంది అన్నారు. బండపై కట్టబడిన ఇల్లు నిలుస్తుంది కదా.
న్యూ టెస్టిమెంట్లో ప్రభు చెప్పారు కదా, క్రీస్తు నీతిమంతులు వేరు చిగురుస్తుంది, సారం కలిగి ఉంటారు. క్రీస్తు ఉంటే సారం కలిగి ఉంటాం, ఎండిపోము. 75 కీర్తన 10లో నీతిమంతులు కొమ్ము హెచ్చింపబడుతుంది. కొమ్ము అంటే గంతకు బలానికి గుర్తు. నీతిమంతులను భూమి మీద మరి ప్రతిఫలం ఇస్తాడు దేవుడు అని చెప్పి కూడా చెప్పారు. 94 కీర్తన 12లో నీతిమంతులు కష్టదములు పోగొడతారట. నీతిమంతుని కలుగు ఆపుతా అనేకలుగానే ఆయన మనకి విడిపించే దేవుడు. మరి సామెతలు 10:24లో నీతిమంతుని ఆశించింది లభిస్తుంది. నీతిమంతుడు ఫలాలు చూపించాలి. నీతిమంతుల పిల్లలు ధన్యులని చెప్పారు. నీతిమంతులుగా దేవుడే తీర్చాలి. రోమా 3:20లో 8:33లో కూడా దేవుని ఉనికి మనకు కనబడుతుంది. నీతిమంతులను మరి అర్హత లేని మనకు నీతిమంతులుగా తీర్చాడు. మరి అర్హత కలిగించి కృప ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రోమాలో కూడా 5:1, 3:27లో కూడా విశ్వాసం ద్వారా నీతిమంతులు అయ్యాం కదా. 3:25లో కూడా రక్తము ద్వారా పాపమును కడిగి వేయబడ్డాయి. కృప, విశ్వాసము, రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. రోమా 5లో కూడా 1 నుంచి మరి వివరంగా నీతి గురించి ఉన్నాయి. మరి ఆయన నామమున బట్టి రక్షణ పొందగలము. యేసు అనగా రక్షకుడు కదా, రక్షకుడనే యేసు అనే పేరుంది కదా, ఆయనే మనకు రక్షకుడు. 1 కొరింథీ 6:11లో ఆయన ఆత్మ ద్వారా నీతిమంతులంగా మరి తీర్చబడుతున్నాం. మరి యాకోబులో కూడా విశ్వాసం ద్వారా కూడా నీతిగా తీర్చబడతాం. అనేక సందర్భాల్లో నీతిమంతులుగా తీర్చబడటం గురించి ఉంది. నీతిమంతులు ఆశించింది దేవుడే ఇస్తాడు. దేవునికి ఇష్టమైన పనులు నీతిమంతులు చేస్తారు కూడా. నీతిమంతుడు వెనుతీయగా దాతృత్వం కలిగి ఇస్తూ ఉంటాడు. మరి పరలోక రాజ్యంలో ధనం నీతిమంతులు కూర్చుకోగలరు. మరి 112 నీతిమంతులు నిత్యము దేవుని దృష్టిలో జ్ఞాపకం ఉంటారు. ఇంకా వివిధ భక్తుల యొక్క మాటల్లో దేవుని యొక్క స్తుతించటం మంచిది, ఆయన నామమును కీర్తించడం మంచిది అంటే 7 విషయాలు ఉన్నాయి అక్కడ ఫస్ట్ పాయింట్లోనే. రకరకాల వాయిద్యాలతో ప్రతి ఒక్కరు చెప్పారు. మరి ఎందుకు స్తుతిస్తున్నాం 1 నుంచి 3 వరకు. దేవునికి ప్రీతికరంగా జీవించాలి, మంచితనాన్ని గుర్తుంచుకోవాలి, కృతజ్ఞతగా ఉండాలి. ఆయన కార్యాలు దొడ్డవి, మంచివి, పశుప్రాయాలు గ్రహించలేరు. దేవుని బట్టి మరి ఆయన చేతి కార్యాలు బట్టి స్తుతించాలి. 6 నుంచి 9 వరకు మరి సాగిలు పడి మరి ఇక్కడ 10 నుంచి 15 వరకు అయితే 9 ఆజ్ఞలు ఉన్నాయి. మరి పశుప్రాయాలు గ్రహించుకోలేరు కదా. గురిపోతూ కొమ్ము వలె కొమ్మును హెచ్చించుతారు. ఆయన మనం ఘనపరుస్తాడు, గొప్ప ఘనత ఇస్తాడు, శత్రువుల ముందు ఘనపరుస్తాడు. నీతిమంతులు వృక్షము మళ్ళీ ప్రతి భక్తుడు కూడా ఖర్జూర వృక్షం వల్లే మవ్వ వేస్తారు గురించి చాలా చక్కటి భావాల్ని బయలుపరిచారు. ఈత చెట్లు, కొబ్బరి చెట్లు అందరూ ఈ కోవకు చెందిందే. మరి ఈ చెట్లు చాలా బలమైనవి. మర్రి చెట్టు బలమైనది అవ్వద్దు కానీ పెద్ద గాలి వచ్చిందంటే కొమ్మలు కొట్టుకుపోతాయి. ఇవి మాత్రము ఈ ఈత చెట్లు ఇవన్నీ కూడా బలమైన గాలి వచ్చినప్పుడట దాని వేళ్ళు ఇంకా లోతుకి ప్రతి గాలికి కూడా బలమైన గాలుకు ఆ వేళ్ళు లోనికి వెళ్ళి ఇంకా బలంగా సుస్థిరంగా అవుద్దట. మనం కూడా శ్రమల వల్ల అటు ఇటు ఊగిపోయినప్పటికీ మనం లోతుగా వేళ్ళు, మన యొక్క విశ్వాసము లోతుగా ఉన్నప్పుడు మనం స్థిరంగా ఉండి ధైర్యంగా బ్రతుకుతామని కూడా దాని ఒక భక్తుడు చెప్పారు. వృద్ధాప్యంలో చిగురు పట్టి సారం కలిగి పచ్చగా ఉంటారు. 92, 4 నుంచి 6 వరకు మరి ఎందుకనగా నీ కార్యములు చేత సంతోషపరుస్తావు, నీ ఆలోచనలు అది గంభీరాలు, మరి పశుప్రాయాలు గ్రహించలేరని చెప్తూ అది సమాజంలో దేవుని స్తుతించుట కూడా మంచిది అని చెప్పి అధ్యాయం మరి చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ రకంగా మరి ప్రీతికరంగా జీవించడానికి, స్తుతించడానికి, ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించడానికి ఈ అధ్యాయం చాలా ఉపయోగపడుతుంది. ఆయన గొప్ప కార్యాలు, మంచితనము గుర్తించి ఘనపరిచి స్తుతించడం మంచిది. ఆయన ఆలోచనలు మనుషుల ఆలోచనల కన్నా భిన్నమైనవి కదా, మరి బహు ఈ గంభీరాలు కదా. మరి మూర్ఖులు దేవుని ఆలోచనలు ఎరగరు. ఆయన మార్గాలు నడిచే వారికి మాత్రమే అర్థమవుతుంది. మరి ఆయన మార్గాలు నడవలేని వారు మరి మన విశ్వాసుల్ని గౌరవించలేరు, ఆపాసిస్తారు, వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ వారికి తగిన ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. మరి నిత్య నాశనంకే గడ్డి వలె ఉంటారు, నశిస్తారు, విరుగొట్టబడతారు. కానీ గడ్డి వలె చిగిర్చి పుష్పిస్తారు, కానీ వారి నాశనం అంతమే. కానీ నీతిమంతులు నిలకడగా, గంభీరంగా, శాశ్వతంగా నిత్య జీవాన్ని పొందుకునే ధన్యత ఇస్తాడు దేవుడు, దాస్తాడు వారికి. మరి ఈ లోకాన్ని ప్రేమించు వారే మరి దేవునికి శత్రువులు కదా. నిశ్చితగా దేవుడు విశ్వాసులను
మరి రక్షణ పొందిన వారికి వారికి భద్రత దాచి ఉంచుతాడు. మరి ఆయన కాపుదల ఉంటుంది. పరలోకంలో వారికి ప్రత్యేకమైనటువంటి ఈవుల్ని ఇస్తాడని నమ్ముకోవాలి. మరి 10-11 వరకు మరి ముందేమో మొదటి భాగంలోనేమో భక్తిహీనులకి, భక్తి గల వారికి తేడాలు చెప్పారు. తర్వాత 10-11 వరకేమో రెండో భాగంలో దేవుడు తన బిడ్డల్ని హెచ్చిమ్మటం, గురిపోతూ కొమ్ము వలె గంత ఇస్తాడని చక్కగా స్పష్టంగా చెప్పాడు. నీతిమంతులు కన్నులు చూస్తాయి. దుష్టుల యొక్క పతనాన్ని చూస్తాయని కూడా స్పష్టంగా చెప్పాడు. 12-15 వరకు నీతిమంతుడికి భాగ్యం, ఖర్జూర వృక్షంలో మొవ్వ వేయడం, ఈ అనుభవాలన్నీ కూడా ఆశ్చర్యకరంగా, ఆనందకరంగా మనకు చూపిస్తాడు. చాలా స్పష్టమైన మరి ఘనపరిచే అనుభవాలు మరి వర్ణించారు. ఆలోచనలు బహుగా దేవుని కార్యాలు గ్రహించిన వారిగా ఉండకుండా గ్రహిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉండటం విశ్వాస యొక్క కర్తవ్యం. నీతిమంతులు ఖర్జూర వృక్షాలకు పోల్చారు కదా! మరి ఈ రకంగా పెద్ద పెద్ద వృక్షాలకి దేవుని విశ్వాసాలను పోల్చి దేవుడు ఎంతో ఆదరణ ఇస్తున్నాడు మనకి. యెహోవా మందిరంలో నాటబడిన వారే, నాటబట్టం అంటే ఎక్కడన్నా దాన్ని తవ్వి పెకలించి ఇంకో దగ్గర నాటుతాం. అదో శ్రమతో కూడిన పని. దేవుడు మనల్ని అక్కడ శ్రమ కూడినటువంటి అక్కడ అసభ్యకరమైన పరిస్థితి నుంచి మనల్ని తవ్వి లాగి వేరే ప్రాంతంలో, అది శ్రేష్టమైన ప్రాంతంలో ఎరువుతో దాన్ని వర్ధిల్లాలని నాటుతున్నాడు. ఆ నాటినప్పుడు నాటిన చోటే మనం వర్ధిల్లాలి, దాన్ని ఫలించాలి. మరి ఎవరో ప్రభు మనల్ని నాటిన అనుభవాన్ని బట్టి ఆయన్ని స్తుతిస్తూ అక్కడే మనకి బ్లూమ్ వేర్ యు ఆర్ ప్లాంటెడ్ అని, ఎక్కడున్నామో అక్కడ మనం ఫలించడానికి ఇష్టపడాలి. నాటబడిన చెట్టు పెకలింపబడాలి కదా! మరి నీతిమంతులు మరి లోక సంబంధులు కారు కాబట్టి, దేవునితో అంటుకట్టబడిన వారు కాబట్టి, మరి ద్రాక్ష చెట్టు తీగలు ఎలా అంటుపడి ఉన్నాయో అలాగే దేవునితో అంటుకట్టబడి ఫలించాలి. ఫలించినవన్నీ కొమ్మల్ని ఆయన తీసి పారేస్తాడు. కాబట్టి ఫలించే జీవితమే మనకు కావాలి. మరి 92వ కీర్తనలో విలువైన భావాలు గ్రహించగలిగాం గదా! దేవుని చిత్తంలో అమూల్యమైన ఈ భావాలన్నీ కూడా ధ్యానిస్తూ మరి చక్కని తలంపులతో మనం ప్రభువుని స్తుతిస్తూ, కీర్తిస్తూ మరి మరి మనకిచ్చినటువంటి చక్కని వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటూ నిత్యత్వం వరకు సాగిపోదాం. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించుగాక. ఆమేన్.